నంద్యాల. ఎస్ నాగేశ్వరరావు, నంద్యాల. నారాయణ రెడ్డి, నంద్యాల. ప్రభాకర్ గారు, నంద్యాల. కేఎల్ నంజుండప్ప, కదిరి. మురళి, కదిరి. షహనాజ్, కదిరి. సిజి వెంకటేశ్వర్లు, కదిరి. ఎం కృష్ణయ్య, కదిరి. చంద్రశేఖర్ రెడ్డి, కదిరి. లక్ష్మీపతి, కదిరి. పి హుసేన్ ఖాన్, మాచర్ల. సుబ్బారావు, మాచర్ల. నాగూర్ మీరా, మాచర్ల. ఎస్కే సైదులు, మాచర్ల. జిపి సైదులు, మాచర్ల. శ్రీను నాయక్, మాచర్ల. కె రామకృష్ణ, జగ్గయ్యపేట్. వి నాగేశ్వరరావు, జగ్గయ్యపేట్. యు యోహన్, జగ్గయ్యపేట్. బి విజయలక్ష్మి, జగ్గయ్యపేట్. ఎస్కే మౌలాలి, పొదిలి. డి దేవదాసు, మార్కాపూర్. కె మల్లికార్జున, దర్శి. రమాదేవి, ఆకివీడు. పద్మ, ఆకివీడు. ఎస్కే మౌలాలి, ఒంగోల్. ఎస్కే కాళేశ వలి, దర్శి. ఎస్కే మీరావలి, దర్శి. కె బాల వెంకటేశ్వర్లు, దర్శి. ఎం రాము, చీరాల. వి హేమలత రమేష్, విజయనగరం. కె సత్తారావు, చీపురుపల్లి. ఏ నాగరాజు, చీరాల. ఇలా మనం లిస్ట్ చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది, రైట్? నాకు తెలుసు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారనేసి. సో మిగిలిన లిస్ట్ చాలా పెద్దగా ఉందండి. సో వీళ్ళందరినీ కూడా మేము స్టేజ్ పైకి ఆహ్వానిస్తాం, కానీ ఒక చిన్న బ్రేక్. ఆ బ్రేక్ ఒక ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. సో బ్రేక్ కూడా ఎలా ఉండాలి అంటే, నేను బ్రేక్ అని చెప్పగానే ఎవరు నో అని చెప్పొద్దండి, అలా ఉండాలి. నేను ఇప్పుడు బ్రేక్ ఇచ్చానంటే మీరు నో అనే చెప్తారు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారని తెలుసు, అందరినీ మీరు చూడాలి అని మీకు తెలుసు. మాకు కూడా ఆహ్వానించాలని స్టేజ్ పైకి. కానీ ఇప్పుడు నేను ఇచ్చే ఆఫర్ని కూడా మీరు వద్దలేరండి. అలాంటి ఆఫర్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇందాక చిట్టిబాబు గారు, జూనియర్ రేలంగి గారు, గీతా సింగ్ గారు, పింకీ గారు, శైలజ గారు రకరకాల స్క్రిప్ట్తో మనల్ని కడుపుబ్బా నవ్వించారు. మళ్ళీ ఆ టీం రాబోతుందండి మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి. మరి ఈసారి ఏం మాయ చేయబోతున్నారో, ఎలా మనల్ని నవ్వించబోతున్నారో చూడాలని ప్రతి ఒక్కరికి ఉంది, నాకు కూడా ఉంది. కాసేపట్లో ఫ్యూ సెకండ్స్లో వాళ్ళు స్టేజ్ పైకి వస్తారు, మళ్ళీ మనల్ని బోల్డ్ అంతా ఎంటర్టైన్ చేస్తారు. అలా చెయ్యాలి అంటే ఇందాకే మనకు చిట్టిబాబు గారు చెప్పారండి ఒక మాట. ఏం చెప్పారు? నేనేం చెప్పను, మీరే చెప్పండి కదా. స్మార్ట్ అండి, మీరంతా చాలా స్మార్ట్. ప్రతిభా గ్రూప్ క్లయింట్స్, కస్టమర్స్ అందరూ చాలా చాలా స్మార్ట్ అండి. నేను చెప్పక్కర్లేదు, వాళ్ళు అన్నీ అర్థం చేసేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ టీం స్టేజ్ పైకి రావాలి అంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ప్రతిభా గ్రూప్ 5th యానివర్సరీ సందర్భంగా ప్రతిభా గ్రూప్ ఈ స్థాయిలో ఉండడానికి వర్క్ చేసిన టీంని విష్ చేస్తూ వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. అందులో కొంతమందిని ఇప్పటివరకు మనం సత్కరించాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, మరి వాళ్ళు రావాలి అంటే మనం కొట్టాల్సిందే గట్టిగా, సరిపోదండి. సో లెట్స్ వెల్కమ్ చిట్టిబాబు గారు, జూనియర్ రేలంగి గారు, గీతా సింగ్ గారు, పింకీ గారు అండ్ శైలజ గారు ఆన్ స్టేజ్. మేమందరం వెయిటింగ్
ఈసారి ఏం చేస్తున్నారు, ఏం మాయ చేస్తున్నారు, ఎలా నవ్వించబోతున్నారు వాళ్ళు అనేది. చిట్టిబాబు గారు రారంటండి, హట్ అయ్యారు. ఆయనకు వినిపించట్లేదంట మీరు కొట్టిన చప్పట్లు. లేదంట, ఇంకా సరిపోదంట. రారా అండి? రారంటండి, ఆయన రారంట. ఈ విజిల్స్, ఈ చప్పట్లు సరిపోదు వాళ్ళు రావాలి అంటే. ఇవే వాళ్ళకి ఎనర్జీ అండి. హలో, ఇందాక చెప్పా నా తమ్ముడు అనంతు. ఇప్పుడు సరదాగా మళ్ళీ మీకు చెప్పాను కదా, మేము ఇందాక వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళీ మీరు రిలాక్స్ అయ్యారు. ఒక్కసారి మాకు పెట్రోల్ ఇవ్వాలి, ఏం చేయాలి అంతే. థ్యాంక్ యూ. పెట్రోల్ రేటు చాలా పెరిగిపోయాయి సార్. పెట్రోల్ ఈజీ పెట్రోల్ ఇది. అలాగే ఇప్పుడు ఫస్ట్ అనంతు పింకీ కలిసి భార్యాభర్తలుగా వస్తున్నారు, అదేదో చూద్దాం. హలో 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 హలో. ఏంటో భార్య అన్నాక ఇంట్లో ఉండాలని తెలియదు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎలాగ మొగుడు బయటకు వెళ్ళినప్పుడు చా 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 ఏమండి ఏమండి వచ్చేసారా? ఏమే ఆఫీస్కి వెళ్ళాను, ఇంటికి వచ్చాను, రాగానే నువ్వు కనపడాలి కదా, రాగానే పెద్ద ప్రేమ కురిపించేస్తున్నావు నువ్వు. అది కదా, ఎక్కడికి వెళ్ళావే నువ్వు? అది కదండి, ఆ ఊరు చివర ఎవరో స్వామీజీ వచ్చారంటాను, అందరూ చూడడానికి వెళ్ళారు. ఆ వింతేంటో నేను చూద్దాం, నేను కూడా వెళ్ళానండి. వింత వింత ఏమిటే? ఆయన పచ్చిగడ్డి తింటున్నారని అందరూ చాలా వింతగా చెప్పుకుంటున్నారండి. ఓ పిచ్చిదానా, రోజు నేను తినేది అదే కదే, దానికి వింత ఏంటే? ఇదిగో అవునే, నా వంటకు పేరు పెట్టారంటే అస్సలు బాగోదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అబ్బా మాట ఎత్తే పుట్టింటికి వెళ్తాను అంటావేంటే బాబు? ఇప్పుడు ఈవేళ ఆఫీస్కి వెళ్ళానా, వెళ్ళారు, క్యారియర్ ఇచ్చావు, అవును, నేను భోజనం చేస్తున్నాను, 10 మంది కొలీగ్స్ వచ్చారు, వాళ్ళకు కూడా కాస్త పప్పు వేశాను. మంచిదేగా. ఏం మంచిది, తింటున్న వాళ్ళు కాస్త ఆపేశారు. ఆపేశారా? అవునే, ఆ పప్పులో ఏదో కొంచెం కాల్గేట్ వాసన వస్తుంది అంటున్నారేంటి, పేస్ట్ వాసన. ఓ అదా, మీరు అసలు ఈ మధ్య ఇంట్లో ఏమీ పట్టించుకోవట్లేదు. ఇంట్లో ఉప్పు నిండుకుంది, మీ కోల్గేట్ లో ఉప్పు ఉంది, మీ పేస్ట్ లో ఉప్పు ఉందని ఓ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాను, ఆ పేస్ట్ తీసుకొచ్చి ఉప్పు లేదు కదా అని పప్పులోకి వెళ్ళిపోయాను. అయ్యో బాబోయ్, ఆ పని చేసావా? ఇంకా మొగుడు ఏదైనా గొడవ చేశాడంటే ఇది కలిపి పెట్టారంటే 4 రోజుల్లో పోతాడు 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 అని చెప్పి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వస్తే అలాంటి మటుకు చూడకు, ఒక్క మొగుడు పోతాడు. ఇదిగో మీరు అలాంటి మాటలేం మాట్లాడకండి, అయినా మీ పద్ధతి నాకు నచ్చడం లేదు. ఏమైంది? ఈ మధ్యన మీ సంపాదన అంతా ఒక్క తాగుడికే తగలేస్తున్నారు. ఏంటి, ఉన్న సంపాదన అంతా తాగుడికి ఒక్కడికే తగలేస్తున్నానా? అవును. సారీ, ఈ నెల నుంచి నా సంపాదన కాస్త ప్యాకెట్కి కూడా తగలేస్తాలే. అంతే, మీరు ఎప్పుడు మారు. పదండి, ఏదైనా పెడతాను తిన్నా. సరే పద. అబ్బా కళ్ళు కాయలే కాచాయి, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నీ తండ్రి ఓడి పడ్డాడు, చక్కని నా బాబు జోజో, చల్లని నా తండ్రి జోజో. రెక్కలు గట్టుకొని రివ్వున వాలాను, రెక్కలు గట్టుకొని రివ్వున వాలాను, రేయింబగళ్ళు నిన్ను తలచుకొని మురిశాను, మురిపాల మొలకవు జోజో, ముద్దులూరించేవు జోజో. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నీ తండ్రి ఓడి పడ్డాడు, చక్కని నా బాబు జోజో, చల్లని నా తండ్రి జోజో. పడుకోరా. కాకితో ఒకసారి కబురంపినావని, కాకితో ఒకసారి కబురంపినావని, కలలోన నిన్ను చాలా కలవరించాను, పోయిన గంగలో ముని
గొనిగినా నిన్ను మరువకున్నాను జోజో నిలువలేకున్నాను జోజో చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీ తండ్రి ఓడి పడ్డాడు చక్కని నా బాబు జోజో చల్లని నా తండ్రి జోజో ఒరేయ్ చక్కని రంభ ఇంటిలో ఉండగా ఇతరులతో పని ఏమి జోజో ఇది మంచి సమయము జోజో ఒక్క మాట తప్పట్లో కొట్టాలి. నిజంగా మనం ఎన్నో సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోయాం. మనం నిజంగా చూస్తుంటే ఎప్పుడైనా సరే మన గతాన్ని మర్చిపోకూడదు.